నమస్కారం. ఇవి ఈరోజు తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం ముఖ్య వార్తలు. ఆంధ్రప్రదేశ్లో అల్పపీడన ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు వచ్చాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో నేడు మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ పర్యటించి అవుట్రీచ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై చర్చలు జరపాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. తెలంగాణలో భారీ వరదల కారణంగా మెదక్లోని ఏడుపాయల శ్రీ వనదుర్గ భవానీ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్లో 129 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు నార్కోటిక్స్ పోలీసులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్కు 50 మంది సాగునీటి శాఖ అధికారులు అఫిడవిట్లు సమర్పించారు. జాతీయంగా, భారత్, చైనా సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక సంబంధాలపై బీజింగ్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయంగా, ఇరాన్పై అమెరికా ఆంక్షలను విస్తరించింది. ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కూడా ప్రభావం ఉండొచ్చని అమెరికా హెచ్చరించింది. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.